రాజకీయ నాయకులకి అబద్ధాలు ఆడడు వెన్నంతో పెట్టిన విద్య. ఇట్లా మోసం చేస్తూనే ఉంటారు, మోసం చేస్తూనే ఉంటారు, మోసం చేస్తూనే ఉంటారు కదా. ఏమో మీరు పవర్లోకి వస్తే మీరు కూడా కావచ్చు. అందరూ అట్లా పాడైంటారు, ఏం చేస్తాం. సో చాలా పెద్ద నంబర్ ఇది కదా, 20 లక్షల మంది. ఇప్పుడు మనకి ఈ రైతులకు సంబంధించి చూస్తే నాకు 4 రకాల పొలాలకు సంబంధించి అంటే వ్యవసాయానికి సంబంధించి కనబడుతున్నారు. ఫస్ట్ ఏమో రైతులు కాని రైతులు అంటే వాళ్ళు వ్యవసాయం చేయరు, భూమి యజమానులు పెద్ద పెద్ద వాళ్ళంతా. అందులో ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, సినిమా హీరోలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు అసలు మట్టి వాసన కూడా తెలియదు వాళ్ళకి. కొంచెం మట్టి వాసన ఉండే రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు కొంచెం నయం, వాళ్ళు కూడా వల్నరబులే, బట్ కొంచెం కొంతమేర నయం. ఇంకొక వల్నరబుల్ పెద్దది మీరు కౌలు రైతులు. దాని కింద ఇంకొకటి ఉంది, ఎవరు వాళ్ళు? రైతు కూలీలు. వాళ్ళది ఇంకా ఇంకా కిందికి వాళ్ళది, మీకంటే ఇంకొక మెట్టు తక్కువ కదా. సో మరి ఈ ప్రభుత్వాలు ఏమో పై వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. అంటే భూమి యజమానులకి ఇందాక చెప్పారు కదా, ఎవరైతే డజన్ల కొద్ది ఎకరాలు ఉన్నాయో, ఎవరికైతే డబ్బు ఎక్కువై భూమి కొనుక్కున్న వాళ్ళో, సో ఫస్ట్ వాళ్ళ పక్షాన ఉంటుంది. ఎంతో ఇంతో ఇక రైతులు అంటే కొంచెం ఎమోషనల్గా టచ్ ఉంటుంది కాబట్టి సో కొంతమేరకి వాళ్ళ పక్షాన ఉంటుంది. కౌలు రైతులు కింద రైతు కూలీలను మాత్రం అసలు కేర్ చేయటం లేదు. ఇది చాలా క్లియర్గా ఉంది. సో మరి అందరికేమో తెలుసు ఏంటంటే పోరాడితేనే వస్తాయి ఇవి, కానీ ఎవరు పోరాడాలనే దాని మీద ప్రాబ్లం ఉంది. సో బయటికి రావాలంటే ప్రాబ్లం ఉంది, సో రోడ్ల మీదకి రావాలంటే ప్రాబ్లం ఉంది. కానీ రోడ్ల మీదకి రాకపోతే జరగదు. మొన్నటికి మొన్న జంతర్ మంతర్లో ఆ పిల్లలు రోడ్డు మీదకి వచ్చిండ్రు కాబట్టి అంతో ఇంతో కొంచెం అకౌంటబిలిటీ అన్నా కానీ సాధించుకున్నారు గవర్నమెంట్ మీద పడేసి, అంటే ఆ మంత్రి గారితో రాజీనామా చేయించారు కదా. సో ఎట్లా మరి ఇదంతా కూడా ఏం చేయాలి, ఇది ఎట్లా ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, ఎవరు వస్తారు బయటకు రాకపోతే మనం ఎన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినా కానీ సమస్యకి పరిష్కారం అయితే దొరకలేదు. సో ఇది కొంచెం ఆలోచన చేయాలి. ఇది ఎంత దరిద్రం అంటే గ్యారంటీలు పెద్ద పెద్దోళ్ళు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు గ్యారంటీ ఇచ్చిండ్రు. ఇది ఒకటే గ్యారంటీ కాదు, మనకి ఇంకా చాలా గ్యారంటీలు ఉన్నాయి రాష్ట్రంలో. సో ఇప్పుడు నా వైపు నుంచి నేను కొంచెం విద్యకి ఇంకెక్కువ, మన రవి గారు రైతుల పక్షం ఎట్లుంటారో నేను పిల్లల పక్షాన, నేను వెంకటరెడ్డి గారు పెద్ద సార్ ఇక్కడ ఉన్నారు, మేమంతా విద్యకు పక్షపాతలేం కదా. సో అక్కడ కూడా వాళ్ళు, సో మేము ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తాము, పబ్లిక్ స్కూల్ కట్టిస్తాము, అది కూడా 6 గ్యారంటీలో ఉంది. సో ఇక్కడ కౌలు రైతులకు సంబంధించి ఇది 6 గ్యారంటీలో ఉంది. అంటే పెద్దవాళ్ళు ఇచ్చిన గ్యారంటీ కూడా లేదు. అంటే వాళ్ళకి మరి ఆ పెద్దవాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారో వాళ్ళకి ఎవరైనా చెప్తున్నారో లేదో అర్థమై కావటంలే. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యోగేంద్రజీ, బికాస్ he is also living in Delhi and sometimes he may get some opportunity to meet those big people like Rahul ji or Sonia ji. Maybe he may get some opportunity. So I request you to remind them about these guarantees given by them. One guarantee is this big thing, and second guarantee is about the education. So all those left over. So maybe I think we need to remind these people. So if nobody asks them, I think they relax. So I think ఇది కొంచెము మేబీ మరి ఒక లారీ బుక్ చేసుకుంటా, ట్రైన్ బుక్ చేసుకుంటారా, ఏమైనా చేసుకుంటారా, మనం కూడా జంతర్ మంతర్ పోవాలేమో కదా. అంటే ఎప్పుడు పాపం పంజాబ్ ఫార్మర్సే పోవాలా, సో తెలంగాణ ఫార్మర్స్ పోరా కదా. సో ఎక్స్క్లూజివ్ తెలంగాణ ఫార్మర్స్ 6 గ్యారంటీస్. మామూలుగానేమో బీజేపీ గవర్నమెంట్ మీద జంతర్ మంతర్ అవుతుంది. సో ఈసారి రాహుల్ గాంధీ గారి మీద జంతర్ మంతర్ పోవాలి మనం. సో బికాజ్ హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్, బికాజ్ హీ మేడ్ ప్రామిసెస్ అండ్ ఈ జస్ట్ లివింగ్ ఇన్ ఢిల్లీ, ఈజ్ నాట్ కమింగ్ టు హైదరాబాద్ అండ్ ఈజ్ నాట్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఈజ్ నాట్ కరెక్ట్ కదా. ఎవరిని నమ్మాలి మరి ఇప్పుడు ఇంకా? సో బీజేపీని నమ్మడానికి లేదు, అటు బీఆర్ఎస్ని నమ్మడానికి లేదు, మరి ఇప్పుడు మరి కాంగ్రెస్ని కూడా నమ్మడానికి లేదు అన్నట్టుగా అయిపోతుంది. సో ఐ థింక్ మరి ఓడగొట్టే కార్యక్రమాలు చేయాలా, అంతకుముందు ఓడగొట్టే కార్యక్రమం చేసినట్టు అర్థం కావట్లేదు. కొంచెం మనల్ని తికమకలు పెడుతున్నారు రాజకీయ నాయకులు, రాజకీయాలు కూడా.
బట్ ఏదో ఒకటి చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో మేబీ ఐ థింక్ కొంచెము లేదా మరి ఆయన వాంగ్చుక్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు కదా, కొంచెం కదిలింది కదా వీళ్ళు. సో మేబీ అది మరి అలాంటిదన్నా మొదలు పెట్టాలి, ఏదన్నా ఒకటి ఏదో ఒకటి చేస్తే తప్ప జరిగేటట్టు లేదు ఇది. సో ఇది ఎంత షేమ్లెస్ ఆన్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్, బికాజ్ షేమ్లెస్లీ ది రిచ్ పీపుల్ ఆర్ టేకింగ్ రైతు భరోసా, crores and crores shamelessly. Cinema actors are taking, ministers are taking, MLAs are taking, IAS, IPS people are taking. So, and gold merchants are taking, contractors are taking, and industries are taking. And shamelessly government is giving, and shamelessly they are receiving. How shameless people. So, this is terrible. Maybe I think we need to do something. So, maybe ఇంకా పోరాటం తప్పదు మనకి. సో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.